ఈ వీడియోలో యోనో ఎస్బీఐ యాప్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు కూడా ఇప్పుడు వరకు యోనో యాప్లో లాగిన్ అవ్వకపోతే వీడియో చూడండి, రిజిస్ట్రేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి. లింక్ మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్కి వస్తారు. యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే యోనో ఎస్బీఐ అని చెప్పేసి మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది అనమాట. అలో యోనో ఎస్బీఐ మేనేజ్ కాల్స్ అని ఉంటుంది, అలో కొట్టేసుకోవాలి. అలో కొట్టేసిన తర్వాత డివైస్ లొకేషన్ కూడా అడిగిద్ది అనమాట. మనకి ఫస్ట్ ఆప్షన్ వైల్ యూజింగ్ కొట్టేసేయండి. నెక్స్ట్ మన లాంగ్వేజ్ అడిగిద్ది, ఇంగ్లీష్ పెట్టేసుకుని నెక్స్ట్ కొట్టేసేయాలి. ఇంగ్లీష్ పెట్టేసిన తర్వాత మనకి లెట్స్ గెట్ స్టార్ట్ అని ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్టర్లో ఏం చేసుకోవాలంటే, మీ మొబైల్లో 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, సిమ్ 1 సిమ్ 2. సిమ్ 1లో ఉందా మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన సిమ్, సిమ్ 2లో ఉందా మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన సిమ్, రెండింటిలో దేంట్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి సింపుల్గా ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై చేసుకోండి. సో మనకి నెక్స్ట్ ఏంటంటే, కొంతమందికి బ్యాంక్ అకౌంట్ అడిగిద్ది. మీ పాస్బుక్ మీద, ఎస్బీఐ పాస్బుక్ మీద అకౌంట్ నెంబర్ ఉంటుంది. అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం దీంట్లో యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే మీ దగ్గర డెబిట్ కార్డు డీటెయిల్స్ అని ఉండాలి. లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, చాలా మందికి ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అని ఉండాలి. లేకపోతే ఆధార్ కార్డు అని ఉండాలి. మోస్ట్ ఆఫ్ పీపుల్కి డెబిట్ కార్డు ఉంటుంది. డెబిట్ కార్డ్ని ఏటీఎం కార్డు అంటారు. ఏటీఎం కార్డు అన్న డెబిట్ కార్డు అన్న ఒకటే. సో మీకు ఇప్పుడు డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే, మనకి మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో దీంట్లో ఎంటర్ లాస్ట్ 6 డిజిట్స్ ఎవరి కార్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంటూ ఉంటుంది అనమాట. మన డెబిట్ కార్డ్ మీద లాస్ట్ 6 నెంబర్లు ఉంటాయి. 6 నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఏటీఎం కార్డ్ అన్న డెబిట్ కార్డ్ అన్న ఒకటే. సో మనం లాస్ట్ 6 డిజిట్స్ ఇచ్చేసిన తర్వాత కింద ఏటీఎం పిన్ అడిగిద్ది, అంటే మీ డెబిట్ కార్డు మీ ఏటీఎం పిన్ అడిగిద్ది. సో పిన్ కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే, మనం ఎంపిన్ సెట్ చేసుకోవాలి. ఎంపిన్ సెట్ చేసుకోవాలంటే మీరు ఏటీఎం పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని వస్తాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి కిందికి స్క్రోల్ చేయాలి. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఐ అగ్రీ విత్ టర్మ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఐ విష్ సబ్స్క్రైబ్ టు వాట్సాప్ బ్యాంకింగ్ అప్డేట్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ని 2 ఆప్షన్ టిక్ చేసుకోవాలి. టిక్ చేసిన తర్వాత మనకి సెట్ ఎంపిన్ అని ఉంటుంది, కింద టిక్ మార్క్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వస్తుంది. ఇక్కడ ఎంపిన్ సెట్ చేసుకోవాలి. ఎంపిన్ అంటే ఏంటంటే, మనం యాప్ని ఓపెన్ చేయాలనుకోండి, యోనో ఎస్బీఐ యాప్ని ఓపెన్ చేయాలనుకోండి, మనం అక్కడ మన పిన్ అడిగిద్ది అనమాట. అంటే ఇప్పుడు మనం సెట్ చేసే పిన్ అడిగిద్ది. ఆ పిన్ ఎంటర్ చేస్తే మాత్రమే యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ మీకు కావాల్సిన 6 నెంబర్లు పెట్టుకోండి. 6 నెంబర్లు అనమాట. సో 6 నెంబర్లు పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 6 నెంబర్లు కూడా పెట్టుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి. ఇది కూడా పెట్టుకున్న తర్వాత ఏంటంటే, మన నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యోనో మొబైల్ అని ఉంటుంది. కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఐ హ్యావ్ రిఫరల్ కోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను రిఫరల్ కోడ్. ఆ రిఫరల్ కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకి సింపుల్గా ఎంటర్ చేసాము. రిఫరల్ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై అయిపోయింది. ఇప్పుడు రెఫరల్ కోడ్ ఓపెన్ చేసాము, రెఫరల్ కోడ్ స్క్రీన్ మీద ఉన్న ఎంటర్ చేసాము, వెరిఫై బటన్ మీద క్లిక్ చేసాము. వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది అంటే, మీ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాక్ కానీ కావాలని అడిగిద్ది. స్కిప్ కొట్టేసేయండి. ఆల్రెడీ ఎంపిన్ పెట్టాము, ఇవి అవసరం లేదు. స్కిప్ కొట్టేసేయండి. స్కిప్ కొట్టేసిన తర్వాత ఏంటంటే, మళ్ళీ హోమ్ స్క్రీన్లోకి వస్తారు. అంటే ఇంతకుముందు పెట్టిన ఎంపిన్ అడిగిద్ది. ఎంపిన్ కూడా మళ్ళీ ఎంటర్ చేయండి. సెకండ్ అథెంటికేషన్ అడిగిద్ది. ఎంపిన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే డైరెక్ట్గా యోనోలోకి వెళ్ళిపోతారు. ఎంపిన్ కొట్టిన తర్వాత మనం మెయిన్ స్క్రీన్లోకి వస్తాము. పైన మన పేరు కూడా పడిద్ది అనమాట. సో ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. బ్యాంకింగ్, లైఫ్ స్టైల్, రివార్డ్స్, మనం తీసుకున్న లోన్స్, అన్ని డీటెయిల్స్ ఉంటాయి యాప్లో. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ అని ఉంటుంది. దీంట్లో పైన కన్ను సింబల్ ఉంటుంది, ఐ సింబల్ ఉంటుంది. ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపించింది అనమాట. దాని కింద ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ దాని మీద క్లిక్ చేస్తే మనం ఎవరెవరికి డబ్బులు కొట్టాము, మనకి డబ్బులు ఎవరెవరు సెండ్ చేశారు, అంటే డెబిట్ టు క్రెడిట్ అయిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీకు స్టేట్మెంట్ ఏదైనా కావాలనుకోండి, మీది
స్టేట్ బ్యాంక్ స్టేట్మెంట్, అక్కడ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి లోన్ అకౌంట్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. మీరు ఏదైనా పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ తీసుకున్నా సరే ఇక్కడ ఉంటుంది. వ్యూ డీటెయిల్స్, మేనేజ్ లోన్ ఇవన్నీ కొట్టవచ్చు. దాని మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. పే టు మొబైల్ కాంటాక్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మొబైల్ వేరే వాళ్ళకి డబ్బులు సెండ్ చేయొచ్చు. యూపీఐ ఐడితో సెండ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ బ్యాంకుకి డబ్బులు సెండ్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్లు తీసుకోవచ్చు. యాప్లో A to Z అయితే ఉంటాయి అనమాట మనకి ఈ యోనో యాప్లో. ఇక్కడ స్కాన్ ఉంది కదా, ఏదైనా షాప్కి వెళ్తే అక్కడ QR కోడ్లు ఉంటాయి కదా, అక్కడ QR కోడ్కి స్కాన్ చేసి మనం మనీ కూడా వాళ్ళకి కొట్టవచ్చు. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేనేజ్ ప్రొఫైల్ అని ఉంటుంది. అకౌంట్ సర్వీస్లు ఉంటాయి. మనం యాప్ని కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి ఎవరికన్నా. సో చాలా ఆప్షన్లు ఉన్నాయి, ఒకటనే కాదనమాట, A to Z అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక రివార్డ్స్ అని ఉంది, చూసుకోండి. రివార్డ్స్ అనేది మీద క్లిక్ చేస్తే మనకి మన దాంట్లో రివార్డ్స్ ఎన్ని ఉన్నాయి. లైఫ్ స్టైల్లోకి వెళ్తే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్, బస్సు, హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, గిఫ్ట్స్ కార్డ్స్ బై చేయొచ్చు. A to Z అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఒకసారి మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఒక ₹1 సెండ్ చేసి చూడండి, మనీ వెళ్తుందా లేదా అనేది కూడా తెలిసిద్ది అనమాట. పే టు కాంటాక్ట్ అని ఉంటుంది. సో ఇదిగోండి, బ్యాంకింగ్ లోకి వెళ్తే మనకి ఇక్కడ విత్ డ్రా క్యాష్ అని ఉంది. ఏదన్నా ATM దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కూడా